హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామాంజనేయ నమ. ప్రియమైన ఆత్మబంధువులందరికీ నమస్కారం. శ్రీ సీతారామాంజనేయ సంవాదము అనే వేదాంత గ్రంథము 14వ భాగాన్ని తెలుసుకుందాం. శ్రీమద్దివ్య నిజాంఘ్రి పద్మములు సంసేవింపుచున్ భక్తిచే. శ్రీమద్దివ్య నిజాంఘ్రి పద్మములు సంసేవింపుచున్ భక్తిచే. ధీమంతుండగు ఆంజనేయుని అసద్దేహేంద్రియాతీత చిద్భూమానందుడవీవనేనని కృపన్ బోధించు శ్రీ జానకీ రామ బ్రహ్మమును అంతరంగమున ఆరాధింతు అశ్రాంతమున్. బ్రహ్మ విద్యా స్వరూపిణి అయినటువంటి సీతాదేవి శుద్ధ జీవుడైన హనుమంతునికి తారక యోగాన్ని బోధిస్తూ ఉన్నటువంటి సందర్భంలో హృదయ పద్మములో హంస యొక్క సంచారాన్ని, ఆ సంచార విశేషాల్ని వివరిస్తూ హంస యొక్క లయస్థానాన్ని కూడా సూచిస్తూ ఉన్నారు. దేశికనాథుని లసదుపదేశము వలనన్ వివేక దృష్టి వలనన్. దేశికనాథుని లసదుపదేశము వలనన్ వివేక దృష్టి వలనన్ తన్నాశస్థలము సుషుమ్నాదేశంబని దానికీలు తెలియగవలయం. ఆంజనేయ సద్గురువు యొక్క సద్బోధను బట్టి బోధింపబడినటువంటి అంశాలన్నీ కూడా మరల అనేక సార్లుగా మననం చేయడం వల్ల కలిగేటువంటి అనుభవ జ్ఞానాన్ని బట్టి ఆ యొక్క హంస లయస్థానము పొందేటువంటి విధానం, హంస యొక్క లయస్థితి పొందేటువంటి స్థానము ఏదైతే ఉందో అది సుషుమ్నా నాడి యొక్క మధ్య ప్రదేశమని, అదే బ్రహ్మపదమని తెలుసుకో అంటూ ఉన్నది సీతాదేవి. సర్వభూత హృదయ జలజాతములయందు, సర్వభూత హృదయ జలజాతములయందు సమత పవన మానసములతోడ హంసయనుచు పలుకు అతడే నేనను కీలు తెలిసి తలప అదియో బొలియునంతా. సమస్త జీవుల యొక్క హృదయ కమలాల్ని ఆశ్రయించి హంస అనేటువంటి పేరుతో సంచరించేటువంటి వాణ్ణి నేనే. ఆ ప్రత్యేగాత్మకు ఈ జీవాత్మకు భేదము లేదు అనేటువంటి మర్మాన్ని తెలుసుకొని ధ్యానం చేసినట్లయితే, అంటే ఏకాగ్రంగా ఉన్నట్లయితే తాను వేరు, హంస స్వరూప జీవుడు వేరు, తాను హంస ధ్యానంలో ఉన్నాను అనేటువంటి భేదాలు కూడా, ఇటువంటి భేదాలు కూడా నశిస్తాయి. జీవుడు బ్రహ్మములో లయమవుతాడు. సుషుమ్నా నాడి మధ్యంలో తేలి ఉంటాడు అనేటువంటి భావన కూడా నశించి చివరికి తాను ఆత్మస్వరూపంగానే మిగిలి ఉంటాడు. ఇలాగా హంస అనేటువంటి మంత్రాన్ని, ఆ యొక్క మంత్రార్థమైనటువంటి ప్రత్యేగాత్మని ప్రత్యక్షంగా భావించలేనటువంటి వాళ్ళకి సహకారంగా ఆ హంసను ఒక పక్షి రూపంగా భావన చేయొచ్చని ఉపదేశించి, ఆ ధ్యానము చివరికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో కూడా దాన్ని వివరిస్తూ ఉన్నారు. ఈ రహస్యమెరిగి ఏకాగ్రచిత్తుడై సంతతము భజింపచాలునేని అనిల మానసములు హంసంబుతో కూడా విలయముందు మొదటి వెలుగునందు. హంస లయము పొందేటువంటి రహస్య విషయాన్ని గ్రహించి ఏకాగ్రమైనటువంటి మనస్సుతో ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క హంస ధ్యానంలో ఉన్నట్లయితే నీ యొక్క మనస్సు, ప్రాణములు జీవరూపమైనటువంటి హంసతో కూడా అనాది సిద్ధమైనటువంటి ఆ పరంబ్రహ్మములో లీనమవుతాయి. అంటే మోక్షం కలుగుతుంది అని అర్థం.
ఇక రేచక పూరక కుంభకాల గురించి వివరం చెప్తూ ఉన్నారు. హృదయగత ప్రాణుడే తెంచు నాసికా వివరంబు వలనను. హృదయగత ప్రాణుడే తెంచు నాసికా వివరంబు వలనను వెలికి 12 అంగుళ పర్యంతము అది రేచకంబగు. అరుగుదెంచునంతలో అర్ధ సమయము అచ్చోట లయమగు అది బహికుంభకము. ఆ రీతి లోపల కరుగునదియే పూరకంబన నొప్పు. పూరించునంతలో అర్ధకాలంబుతా నడగు అచట అదియే ఆంతర కుంభకంబనలద్దనరు. పొసగ ఇబ్బంగి రేచక పూరకాదిగతులచే విహరించు ఈ గాలి వాని కలసి మదితోడ హంసంబు మెలగునప్పుడు. అంటే హృదయంలో ఉండేటువంటి ప్రాణవాయువు నాసిక నుండి 12 అంగుళాలు బయటకు వస్తుంది. దీనినే రేచకము అంటారు. ఇలా వచ్చినటువంటి కాలంలో అర్ధభాగ సమయం బయటనే నిలుస్తుంది. దీనికేమో బహికుంభకం అని పేరు. ఇలాగే శ్వాస లోనికి పోవడానికి పూరకమని, అర్ధ సమయ కాలంలో లోపల ఆగడాన్ని ఆంతర కుంభకమని పేరు. ఈ విధంగా కదులుతూ ఉండేటువంటి గాలిని ఆశ్రయించి మనస్సు సంచరిస్తూ ఉంటుంది. అలాగే మనసు యొక్క వేగాన్ని బట్టి కూడా శ్వాస యొక్క కదలికలు మార్పు చెందుతూ ఉంటాయి. కాబట్టి యోగ సాధనలో శ్వాసల యందు ఏకాగ్రంగా మనసు ఉంచినప్పుడు తరిగిపోయేటువంటి శ్వాసలే రక్షించే హంసలు అవుతాయన్నమాట. పూరకమున అహంకారంబు పొందుపరచి. పూరకమున అహంకారంబు పొందుపరచి కుంభకమున బిందువు గూర్చియంత రేచకమున సకారంబు చూచి వాని తెలివియే నేనని తెలియవలయు. ఏమంటున్నారంటే రేచక పూరక కుంభకాలలో పూరకములో హంసపదంలో ఉన్నటువంటి హకారవాచ్యమైనటువంటి శుద్ధ జీవస్వరూపాన్ని, అలాగే రేచకములో సకారమని చెప్పబడినటువంటి ప్రకృతిని, ఇక కుంభకములో బిందు శబ్దవాచ్యమైనటువంటి ప్రకృతి పురుషుల యొక్క తాదాత్మ్యాన్ని అనుసంధానం చేసి ప్రకృతి పురుషుల వారి యొక్క తాదాత్మ్యం యొక్క స్వరూపాన్ని తెలుసుకోదగినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది నా యొక్క వాస్తవ స్వరూపము అని యోగి తెలుసుకోగలుగుతాడు. ఇట్లు అనిల మానసములతో ఎనసి హంస 6 కమలములందు అహర్నిశంబు లీలచే 21,600 మారులు విహరించు మేరతోడా. ఈ విధంగా హంస శబ్ద వాచ్యుడైనటువంటి పరిశుద్ధ జీవుడు ప్రాణాది వాయువులు, మనోబుద్ధి చిత్త అహంకారాలు అనేటువంటి ప్రకృతి వల్ల కలిగినటువంటి గుణాలతో కూడుకొని హృదయ కమల దళాల మీద విహరిస్తూ ఉంటాడు. సూర్యోదయం మొదలు మళ్ళా సూర్యోదయం అయ్యేదాకా అంటే 24 గంటలలో 21,600 హంసలు ఆడుతూ ఉంటాయి. ఆ హంసల మీద మనస్సు ఉంచడానికే హంస మంత్ర జపము అని అంటారు. అంతేగాని జపించుకోవడము, అనుకోవడము, లెక్క పెట్టడము ఇటువంటివి కాదనమాట. ఏదైనా అనుకుంటూ ఉంటే సగుణంలో అంటే ప్రపంచంలోనే ఉండిపోతాం. ఏమీ అనుకోకుండా శ్వాసల్ని కనుక గమనిస్తుంటే నిర్గుణ పరమాత్మలో కలిసిపోతావు. ఇది అసలు విషయం అన్నమాట. ఇలాగా సామాన్యంగా చెప్పబడినటువంటి హంస యొక్క సంచార క్రమాన్ని విశేషాకారంగా ఇప్పుడు చెప్తూ ఉంది సీతామహాదేవి. అట్లుగావున గుదస్థానంబున వాశేషాస వర్ణగంబై చతుర్దళయుక్తంబై
తప్తకాంచన పుష్ప సన్నిభంబై మహీనిలయంబై ఘ్రాణకారణంబై మూలాధార చక్రంబు విలసిల్లున్ అందు వినాయకునకు 6 నూరులును లింగస్థానంబున బాభామ యారాల వర్ణగంబై షడ్దళ సమన్వితంబై రక్తవర్ణంబై జలాలయంబై రసనాకారణంబై స్వాధిష్టాన చక్రంబురంజిల్లున్ అందు చతుర్ముఖునకు 6 వేలును నాభిస్థానంబున డాఢాణ తాథాదాధాన పాప వర్ణగంబై దశదళోపేతంబై తేజో నివాసంబై పీతవర్ణంబై నేత్రకారణంబై మణిపూరక చక్రంబు ప్రకాశించున్ అందు శ్రీ మహావిష్ణువునకు 6 వేలును హృదయస్థానంబున కాఖా గాఘాంగ చాచా జాఝాయిణి టాఠా వర్ణగంబై ద్వాదశదళోపేతంబై శ్వేతవర్ణంబై మరున్మందిరంబై త్వగింద్రియకారణంబై అనాహత చక్రంబుదనరున్ అందు రుద్రునకు 6 వేలును కంఠస్థానమునందు అకారాది షోడశదళయుతంబై నీలవర్ణంబై గగన సదనంబై శ్రోత్రకారణంబై విశుద్ధ చక్రంబు అలరారున్ అందు జీవాత్మునకు 1 సహస్రంబును భ్రూమధ్యస్థానంబున హంక్షం అను వర్ణంబులు కలిగి ద్విదళ లలితంబై అంతఃకరణ భవనంబై ఆజ్ఞాచక్రంబు ఒప్పున్ అందు పరమాత్మనకు 1 సహస్రంబును బ్రహ్మరంధ్రస్థానంబున ఓంకారవర్ణగంబై సహస్రదళ శోభితంబై కోటి సూర్యప్రకాశమానంబై ధీ విలయస్థలంబై సహస్రార చక్రంబు అలరారున్ అందు శ్రీ గురుస్వామికి 1 సహస్రంబును శ్రీమద్దేశికోక్త ఆసన ముద్రా లక్ష్య మంత్రధ్యాన క్రమపూర్వకముగా సమర్పించు సద్గురు భక్తుండు జీవన్ముక్తుండగు అట్లు ఒప్పించునప్పుడు. ఈ వచనానికి భావం తెలుసుకుందాం. ఈ శ్వాస షట్చక్రాల్లో విహరిస్తూ ఉంటుంది కాబట్టి ఏ చక్రము మీద ఎంత జపం జరుగుతూ ఉంటుందో, అంటే ఎన్ని శ్వాసలు నడుస్తాయో చెప్తాను విను ఆంజనేయ అంటూ సీతాదేవి చెప్తూ ఉంది. గుదస్థానం కార్యముగా వాశాశాస అనేటువంటి 4 అక్షరాలతో కూడిన 4 దళాలు కలిగినది. పుటం వేసిన బంగారంతో సమానమైన కాంతిగలది. పృథివీభూతానికి ఆధారమైనది, ఘ్రాణేంద్రియానికి కారణమైనది అయిన మూలాధారమనే ఒక చక్రం ఉంది. దానికి అధిదేవత విఘ్నేశ్వరుడు. ఆ చక్రాన్ని అనుసరించి 600 హంసలు నడుస్తాయి. అవి వినాయకునికి అర్పింపబడతాయి. ఇలాగే లింగస్థానములో స్వాధిష్టానం అనే చక్రం ఉంటుంది. బాభామ యా రా ల అనేటువంటి అక్షరాలతో కూడినటువంటి 6 దళాలు కలిగి రక్తవర్ణంతో ఆ చక్రం ఉంటుంది. అది జలభూతానికి ఆధారం, జిహ్వేంద్రియానికి కారణం. దానికి అధిదేవత బ్రహ్మ. ఆ చక్రంలో జరిగేటువంటి 6000 జపము ఏదైతే ఉన్నదో అది ఆ బ్రహ్మకు సమర్పింపబడుతుంది. ఇక నాభిలో మణిపూరక చక్రం ఉంది. అది పచ్చని వర్ణం కలిగి అగ్నిభూతానికి నివాస స్థానమై నేత్రేంద్రియానికి కారణమై డాఢాణ తాథాదాధాన పాఫ అనేటువంటి బీజాక్షరాలతో కూడిన 10 దళాలు కలిగి ఉంటుంది. దానికేమో అధిదేవత విష్ణువు. ఆయనకు 6000 శ్వాసలు అర్పించబడతాయి. ఇక హృదయస్థానంలో అనాహతం అనే చక్రం ఉంటుంది. అది తెల్లగా ఉండి వాయుభూతానికి నివాసమై ఉంటుంది. అది త్వగింద్రియానికి కారణమైంది. కాకా గాఘాంగ చాచా జాఝాయిణి టాఠా అనే 12 అక్షరాలతో కూడిన 12 దళాలు దానికి ఉన్నాయి. దానికి రుద్రుడు అధిదేవత. ఆయనకు 6000 హంసలు అర్పించబడతాయి.
కంఠస్థానంలో విశుద్ధ చక్రం ఉంటుంది. అకారము మొదలు 16 అచ్చులతో కూడినటువంటి 16 దళాలతోనూ నీలవర్ణంతోనూ అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఆకాశానికి స్థానమైన శ్రోత్రమునకు కారణభూతమై ఉన్న ఆ చక్రానికి జీవుడు అధిదేవతగా ఉన్నాడు. ఆయనకు 1000 హంసలు అర్పించబడతాయి. ఇకపోతే భూమధ్య స్థానంలో హం క్షం అనేటువంటి అక్షరాలతో కూడిన 2 దళాలతో ఆజ్ఞాచక్రం ఉంటుంది. అది మనస్సుకి నివాస స్థానంగా ఉంది. మాణిక్య వర్ణం కలిగి ఉంటుంది. దానికి అధిదేవత పరబ్రహ్మము. ఆయనకు 1000 హంసలు అర్పించబడతాయి. ఇక బ్రహ్మరంధ్రములో కోటి సూర్యుల ప్రకాశమై ఓంకారం అనేటువంటి బీజంతో కూడిన సహస్ర దళాలతో ఒప్పుతూ సహస్రారం అనేటువంటి పేరు కలిగిన కమలము ఉంది. ఇది నాలుక కొనయందే ఉంది. గాఢ నిద్రలో బుద్ధి మొదలైనటువంటివి లయమయ్యే స్థానము అదే. దానికి గురువు అధిదేవత. ఆయనకు 1000 హంసలు సమర్పించబడతాయి. ఎక్కడ అంటే సాధకుడు ఎల్లప్పుడూ కూడా ముక్కు రంధ్రాల్లో నడుస్తూ ఉండేటువంటి శ్వాస యొక్క సంచారాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఆయా చక్రస్థానాల్ని అనుసరించి హంసలు నడుస్తూ ఉంటాయి. హంసలు నడిచేది ఎక్కడో మనందరికీ తెలుస్తూనే ఉంది కదా. కాబట్టి బాహ్య విచారణని వదిలిపెట్టి లోపలి హంస సంచారాన్ని గమనించినప్పుడు ఏ స్థానాన్ని అనుసరించి ఎన్ని హంసలు నడిచినా అవన్నీ కూడా ఆయా స్థానాల్లో ఉన్నటువంటి ఆయా దేవతలకు అర్పించినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ విధంగా సద్గురువులు ఉపదేశించినటువంటి ముద్రలు, లక్ష్యము, జపము వీటిని ధ్యానిస్తూ అంటే ఈ హంస మంత్రాన్ని అనుష్ఠించాలి. ఏ విధంగా సద్గురువులు ఉపదేశించినటువంటి ముద్రలు, లక్ష్యము, జపము వీటిని ధ్యానిస్తూ ఈ యొక్క హంస మంత్రాన్ని అనుష్ఠించాలి. అంటే ముద్రలు అంటే ధ్యానం యొక్క కుదిరికలు. అలాగే లక్ష్యం ఏది? ఆ పరబ్రహ్మమే, ఆ బ్రహ్మస్వరూపమే లక్ష్యముగా ఉంది. జపం అంటే హంసలను గమనించడమే అని నిజమైనటువంటి అర్థాన్ని గ్రహించి శ్వాసలు అర్పించడాన్ని గమనించుకోవాలి. ఈ సందర్భంలో మరో విశేషాన్ని చెప్పుకోవాలని అంటూ సీతాదేవి ఆంజనేయ స్వామికి హంస యొక్క రహస్యాల్ని ఇంకా వైభవపేతంగా బోధిస్తూనే ఉంది. హరి ఓం తత్సతు.